హలో ఫ్రెండ్స్, బాస్మతి రైస్ అండ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ సెక్టర్లో ఉన్న అమీర్చంద్ జగదీష్ కుమార్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏరోప్లేన్ బాస్మతి రైస్ బ్రాండ్ వెనుకున్న ఒక కంపెనీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఐపీఓతో మన ముందుకు వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, జిఎంపి, అలాగే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకుంటే ఈ ఐపీఓ మనకి March 24th ట్యూస్డే ఓపెన్ అయ్యి March 27th ఫ్రైడే మనకి క్లోజ్ అవుతుందండి. అంటే March 24th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి March 27th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మనం జాగ్రత్తగా చూసి ఎప్పుడైనా అప్లై చేయొచ్చు అనమాట. ఇక యాంకర్ ఇన్వెస్టర్స్ March 23rd ఇచ్చారండి. మనం March 30th ఈ ఐపీఓ మనం అలాట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. April 2nd లిస్టింగ్ డేట్గా మనకి ఇచ్చారు, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. ఇందుకు ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు మనం చెక్ చేసుకుంటే ప్రైస్ బ్యాండ్ 201 రూపీస్ నుంచి 212 రూపీస్ వరకు ఉందండి. లాట్ సైజు ఒక లాట్లో 70 షేర్స్ అయితే ఉన్నాయి. ఇష్యూ సైజు 440 crores ఉందన్నమాట. ఈ ఐపీఓ మొత్తం ఈ ఇష్యూ సైజ్ ఉంది కదా, ఈ ఇష్యూ సైజ్ మొత్తం ఫ్రెష్ ఇష్యూ, ఎంటైర్ ఫ్రెష్ ఇష్యూగా తీసుకుంటున్నారు. ఓఎఫ్ఎస్ అయితే లేదు. ఇది మనం చాలా పాజిటివ్గా తీసుకోవాల్సిన పాయింట్ అనమాట. రిజర్వేషన్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి క్యూఐబీలో 50% ఇచ్చారు, ఎన్ఐఏ ఆర్ హెచ్ఎన్ఐ 15% ఇచ్చారు, రిటైల్ కూడా 35% ఇచ్చారు. సో కాంపిటీషన్ కూడా డీసెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇందుకు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఈ కంపెనీ ఏం చేస్తుంది? అమీర్చంద్ జగదీష్ కుమార్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏరోప్లేన్ బ్రాండ్ పేరుతో ప్రసిద్ధి పొందిన బాస్మతి రైస్ ప్రాసెసర్ అండ్ ఎక్స్పోర్టర్ కంపెనీ అనమాట. అంటే ఈ రైస్ని వీళ్ళు ప్రాసెస్ చేసి, ధాన్యం కొని రైస్ని ప్రాసెస్ చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు అనమాట ఈ కంపెనీ. ఇందుకే ఈ కంపెనీలో మేజర్గా ఏంటంటే ఉన్నాయంటే బాస్మతి రైస్ ప్రొక్యూర్మెంట్, స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, డొమెస్టిక్ సేల్స్ ప్లస్ ఎక్స్పోర్ట్స్, అలాగే కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాప్డ్ ప్రొడక్ట్స్ కూడా ఈ కంపెనీ సేల్ చేస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే రైస్ ప్రాసెసింగ్ ప్లస్ బ్రాండ్ సేల్స్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఈ కంపెనీ రెవెన్యూ అనేది సంపాదిస్తుంది. ఇందుకు ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. 2023లో రెవెన్యూ మనకి 1315.85 crores ఉంది, క్రోర్స్ ఆఫ్ రూపీస్గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 17.5 crores ఉందండి. అలాగే 2024లో 1549.52 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 30.41 crores ఉందండి. 2025లో రెవెన్యూ 2001.65 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 60.82 crores ఉందన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ 2023 నుంచి 24 వరకు, 24 నుంచి 25 వరకు కూడా రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా రెండు పెరుగుతూ వచ్చాయి. మనం 26, 27 కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇందుకు ఈ ఐపీఓలో మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు అప్పర్ బ్యాండ్ మనం 212 రూపీస్ తీసుకున్నాం అనుకోండి. అలాగే ఒక లాట్లో 70 షేర్స్ ఉన్నాయి. సో 70 into 212 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 14,840 రూపీస్ మినిమం అయితే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా లాట్స్ కొనుక్కొని మనం అప్ టు 2 lakhs వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సెబీ రూల్స్ ప్రకారం, అంటే రిటైల్ కోటాలో ఉన్న మనం. ఇంకా ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ ద్వారా మొత్తం అమౌంట్ అంతా, అంటే కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా ఫ్రెష్ ఇష్యూకే యూజ్ చేద్దాం అనుకున్నారు కదండి. మొత్తం వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం యూజ్ చేద్దాం అనుకున్నారండి. జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం, అలాగే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం యూజ్ చేస్తున్నారు అనమాట ఆర్హెచ్పి రిపోర్ట్స్ ప్రకారం. ఇప్పుడు ఎవ్రీవన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ వీడియో రికార్డ్ చేసుకున్న టైంకి జిఎంపి అయితే ఫ్లాట్ 0 రూపీస్ ఉందండి. సో మన అందరికీ తెలిసిందే జిఎంపి అనేది మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు. మీరు అప్లై చేయాలనుకుంటే చివరి వరకు జిఎంపి చెక్ చేసుకొని పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చెక్ చేసుకొని అప్లై చేసుకోవడం మంచిది. సెంటిమెంట్ ప్రకారం చేంజ్ అవుతుంది కాబట్టి. ఇందుకు ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెల్ నౌన్ ఏరోప్లేన్ బ్రాండ్ రికగ్నైజేషన్, మన అందరికీ తెలిసిన మంచి బాస్మతి రైస్ బ్రాండ్ అది. అండ్ నెక్స్ట్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ ప్లస్ డొమెస్టిక్ మార్కెట్ ప్రెజెన్స్ ఉంది ఈ కంపెనీకి. అలాగే 2025లో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుందండి. ఎంటైర్ ఫ్రెష్ ఇష్యూ కావడంతో ఫండ్స్ అన్ని కంపెనీ గ్రోత్కి లేదా వర్కింగ్ క్యాపిటల్కి వెళ్తాయి కాబట్టి ఇది కూడా మనం ఒక పాజిటివ్ పాయింట్గా పరిగణలో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రైస్ వాల్యూ చైన్ మోడల్ ఉంది. సో రైస్ వాల్యూ ఉంది, అలాగే నెక్స్ట్ డిఫరెంట్
ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు కాబట్టి రెవెన్యూ అయితే చాలా బాగా వస్తుంది ఫ్యూచర్లో కూడా. ఇందుకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. జనరల్గా ఆగ్రో ఆర్ రైస్ బిజినెస్లో కామోడిటీ ప్రైస్ అయితే వాలటిలిటీ ఉంటుందన్నమాట. సో ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్స్పోర్ట్ లింక్డ్ బిజినెస్ కాబట్టి గ్లోబల్ డిమాండ్ ప్లస్ కరెన్సీ అలాగే పాలసీ రిస్కులు కూడా ఉంటాయి. వేరే దేశంలో తీసుకునే ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ ఈ పాలసీలు ఏమైనా ఉంటాయి కదండి, ఆ రిస్కులు కూడా ఉంటాయి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ హెవీ బిజినెస్ అనిపిస్తుంది. అలాగే జిఎంపీ సిగ్నల్ ఇప్పటికీ కూడా ₹0 ఉంది. నెక్స్ట్ ఇంతకీ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే ప్రజెంట్ జిఎంపీ 0 ఉంది. చివరి వరకు అంటే లాస్ట్ డే వరకు ఒకసారి చూసి జిఎంపీ ఏమైనా మనకి పాజిటివ్గా రన్ అవుతుంది అనుకుంటే ఎస్ మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చండి. ఒకవేళ లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం అయితే బ్రాండ్ రికగ్నైజేషన్ ఉంది, రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎస్టాబ్లిష్డ్ ఉంది, ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఎస్ మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్గా చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఇందుకు మీరు అప్లై చేస్తారో లేదా మనతో కామెంట్ బాక్స్లో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.